అంతటా కూపన్ షాపులలో మంచిగా, రేషన్ షాపులలో మంచిగా సన్న బియ్యం వస్తున్నాయని అందరు పోయి తీసుకొచ్చుకుంటారు, మేము కూడా తీసుకొచ్చుకున్నాం. బట్ ఏంటంటే ఇప్పుడు సన్న బియ్యం తినడమా లేదు అంటే ఈ రాళ్ళన్నీ తినడమా అర్థమవుతలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ రాళ్ళే ఎక్కువ ఉన్నాయి సన్న బియ్యం కంటే. ఇప్పుడు సన్న బియ్యం తీసుకొచ్చే అప్పట్లో ఇంకా ఈ సన్న బియ్యం కంటే దొడ్డు బియ్యమే మంచిగా ఉన్నాయి. ఎందుకంటే దన్న వచ్చి గిన్నెని మెరుగులు ఉంటాయి, మెరుగులు తీసేసి పడేసి అవి దన్న స్టవ్ మీద పెట్టుకొని వండుకొని తినేటోళ్ళం. కానీ ఇప్పుడు ఇక ఈ మెరుగలు తీయాలి, ఈ రాళ్ళు తీయాలి. ఈ రాళ్ళు సగం సగం వస్తున్నాయి. ఒక చెంబు అది పెట్టుకుందామని బియ్యం పెట్టుకుందామంటే చెంబుల కనీసము పావు చెంబు అవే వస్తున్నాయి. ఇప్పుడు ఏం చేయమంటారు? ఇది పరిస్థితి. అట్లా అని మన రేవంత్ రెడ్డి సార్ అయితే బియ్యంలో అది కలపాడు, రాళ్ళు కలపాడు. అట్లా మళ్ళీ రైతులు కూడా కలపరు. ఎందుకంటే రైతు మన దేశానికి వెన్నుముక, ఆయన కలపడు. ఆయన వెన్నుముక కలపడు, ముఖ్యమంత్రి కలపడు. ఈ మధ్యలో ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. రేవంత్ రెడ్డి సార్ కొంచెం చూసుకోండి ప్లీజ్, దయచేసి ఈ రాళ్ళని చూసుకోండి. మీరు మంచి పాలన చేస్తుండ్రు, బట్ ఇంకా మంచి పాలన చేయడానికి కొంచెం ఇవి కూడా చెక్ చేసుకుంటే బాగుంటుంది సార్.